మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. హుస్నాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, పేదల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. భారత స్వాతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు అని తెలిపారు. కేంద్ర మంత్రిగా దేశాభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ప్రతి మనిషికి సమాన హక్కులు ఉండాలనే ఆయన సిద్ధాంతం నేటి సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రావు వారి జయంతి పురస్కరించుకొని ఈరోజు వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనము ఈ కార్యక్రమాన్ని అధికారికంగా పురపాలక సంఘంలో ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఈ నెలలో మహనీయుల జయంతి మొట్టమొదటిగా వచ్చేది జగజ్జీవన్ రావు గారి జయంతి, వారితో పాటు పూలే గారి జయంతి, అలాగే అంబేద్కర్ గారి జయంతి. ఈ కార్యక్రమానికి మనము జయంతిని ఏర్పరచుకున్నామంటే మన నెక్స్ట్ ముందు తరాలకి వారు చేసిన సేవలని, వారి ఆశయాలని అందించే క్రమంలో ముందుండడం కోసం అని చెప్పి మనము తెలియజేయాల్సిన అవసరం ఉంది. వారు చేసిన సేవలు చాలా గొప్పవి. ప్రజాసేవ చాలా చేశారు. వాళ్ళు చదువుకునే క్రమంలో కూడా కుల వివక్షను ఎదుర్కోవడం అనేది జరిగింది. పేద బడుగు బలహీన వర్గాల కోసం వారు ఎంతో కృషి చేశారు. బాపూజీ ఆయన ఏదైతే మనకు స్వతంత్ర పోరాటంలో కూడా చాలా బాగా పోరాటం చేసి మంత్రిగా ఒక 30 సంవత్సరాలకు పైగా కూడా వారు చేశారు. అంటే గొప్పనైనా ఆ కాలంలో కూడా వారు ఎంత పోరాటం చేస్తే అంత స్థాయికి ఎదిగారనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారి ఆశయాలని ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసము, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసము, అట్లాగే మన పేద కులాలకి, అట్టడుగు ఉన్న కులాలకి, ఎస్సీలకి రిజర్వేషన్స్ అనేది లేనప్పుడు తప్పకుండా అవసరమని చెప్పి కూడా వారు రిజర్వేషన్స్ లేకపోతే అణగారిన వర్గాలు అట్టడుగున పడిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పి వారు ఎక్కువ చొరవ తీసుకొని ఒక మెంబర్గా ఉండి మనకు ఎన్నో సేవలను అందించిన వారికి మనం అందరం రుణపడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నెక్స్ట్ తరానికి అందించాల్సిన బాధ్యత ఈ మహనీయులకు సంబంధించిన చరిత్రని అసలు ప్రత్యేక చొరవతోని ప్రతి స్కూళ్ళల్లో, పాఠశాలల్లో, కాలేజీలలో కూడా ఈ అవకాశాలను వారి ఆశయాలను, వారు చేసిన సేవలను తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఏప్రిల్ 5, 1908లో బాబు జగజ్జీవన్ గారు జయంతి సందర్భంగా మన మున్సిపల్ ఆఫీస్లో మన చైర్పర్సన్ ఆధ్వర్యంలో, మన పాలకవర్గ కౌన్సిలర్ల అందరి ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు జరిపించడం జరుగుతుంది. బాబు జగజ్జీవన్ గారు ఆశయాలు, ఆయన వయసులోనే 25 ఏళ్ళ నుండే పోరాటం, ఆయన మంత్రి పదవిలో ఒక 30 సంవత్సరాలు మంత్రి పదవులు చేయడం జరిగింది. ఆయన ఎప్పటికప్పుడు దళితుల కోసమే కాకుండా బీసీల కోసం, అన్ని ఎస్టీల, అన్ని కులాల కోసం, హక్కుల కోసం, ఇందాక మన రవణ చెప్పినట్టు అన్ని కులాల కోసం పోరాటం చేసింది. మన అంబేద్కర్ గారి ఆశయాలను కూడా ఆయనకు ఒక దాంట్లో నెంబర్గా కూడా పనిచేయడం జరిగింది. ఆయన ఆశయాలను ఎప్పటికప్పుడు మనం కొనసాగించాలని, ఆయన అడుగుజాలలో మనం నడవాలని స్ఫూర్తిగా అందరూ భవిష్యత్ పిల్లలు కూడా ఆయన స్ఫూర్తిని తీసుకోవాలని